చూడండి మాక్ టెస్ట్ 12 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. There are 4 horses gazing at the corner of a square field of side 63. They are roped in such a way that they can touch the middle of each side. Find the remaining area of the ground where they do not graze అని అడుగుతున్నారు. చూడండి ఇలా స్క్వేర్ ఫీల్డ్ తీసుకుంటే సైడ్ 63 అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈచ్ హార్స్ సైడ్ మిడ్ పాయింట్ని టచ్ చేయగలుగుతుంది. సైడ్ మిడ్ పాయింట్ని టచ్ చేయగలుగుతుంది అంటే సెక్టార్ ఆ రేడియస్ అనేది సైడ్లో హాఫ్ ఉంటుందండి. మనల్ని ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇది ఈ పార్ట్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి ఇది 63. సో ఇదేమవుతుంది అప్పుడు అందులో హాఫ్ వాల్యూ కదా 63/2. ఈ షేడెడ్ పార్ట్ ఏమవుతుంది అంటే మొత్తం స్క్వేర్ ఏరియా నుంచి ఈ 4 సెక్టార్స్ ఏరియా కలిపి సబ్ట్రాక్ట్ చేయడమా. 4 సెక్టార్స్ ఈచ్ సెక్టార్ 90 degrees కాబట్టి 4 సెక్టార్స్ ఏరియా కలిపి ఒక సర్కిల్ ఏరియా అవుతుందండి. సో స్క్వేర్ ఏరియా మైనస్ 4 సెక్టార్స్ ఏరియా. స్క్వేర్ ఏరియా మైనస్ 4 సెక్టార్స్ ఏరియా. స్క్వేర్కి సైడ్ 63 స్క్వేర్ 4 సెక్టార్స్ ఏరియా కలిపి ఒక సర్కిల్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. సర్కిల్ ఏరియా ఫార్ములా పై r స్క్వేర్. రేడియస్ 63/2 కదా 63/2. చూడండి ఇది ఇందులో 9 times 2 ఇందులో 11 times 99 into 63. సో 6237/2. 63 స్క్వేర్ వాల్యూ 3969 మైనస్ ఇది 3969 మైనస్ 3118.5. సో 39 minus 31 850.5. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, if 5 years ago the age of the father and son is in the ratio 7:2, 8 years after the age of the father and 5 years after the age of the son is in the ratio 12:5. The average present age of the father, mother, son and daughter is 25 years. Difference between the age of the mother and her daughter is 25 years. Then find the present age of the daughter అని అడుగుతున్నారు. 5 years ago father age కి 5 years ago father and son age కి రేషియో ఇది. 5 years ago 7:2 అంటే 5 years ago వాళ్ళ ఏజెస్ 7x 2x అని వచ్చా. 5 years ago 7x 2x అయితే ప్రజెంట్ ఏమవుతున్నాయి 7x + 5 ఒకరిది అయితే 2x + 5 ఇంకొకరిది అయితే 8 years ఆఫ్టర్. సో దీనికి 8 తర్వాత 8 years ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ 5 years ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ది సన్. ఆ రేషియో మనకి 12:5 అని చెప్తున్నారు. ఇది 12:5. సో అంటే 7x + 13 by 2x + 10 ఈక్వల్ టు 12/5. 35 + 24 11x 65. ఇక్కడ ఒక 120 డిఫరెన్స్ 55. సో x వాల్యూ 5 అయితే ఇది 7x అనేది 5 years ago, ఇది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్, ఇది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ కదా. 7x + 5 అందులో రాసేస్తే 40. 2x + 5 అంటే 15. సో ఫాదర్ ఏజ్ ఏమో 40, సన్ ఏజ్ ఏమో 15. మదర్కి డాటర్కి 25 years డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. డాటర్ ఏజ్ x అయితే మదర్ ఏజ్ ఏమవుతుంది x + 25.
చూడండి సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. యావరేజ్ ఏమో 25, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఏమో 4. చూడండి 40 ప్లస్ 15 55, 55 ప్లస్ 25 సో 80, 80 ప్లస్ 2x ఈక్వల్ టు 100. 80 ఇటు వచ్చేసింది అనుకోండి 20, 2x వాల్యూ 20 అయితే x వాల్యూ ఏమవుతుంది 10. సో డాటర్ రేస్ 10 years అవుతుంది. నెక్స్ట్ వన్ 0.4x ప్లస్ 1/x ఈక్వల్ టు 5. 0.064x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడుగుతున్నారు. చూడండి ax ప్లస్ 1/bx ఈక్వల్ టు m అయితే a క్యూబ్ x క్యూబ్ ప్లస్ 1/b క్యూబ్ x క్యూబ్ ఈక్వల్ టు m క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ a/b ఇంటూ m అవుతుంది. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయమంటుంది ఇదే. ax 0.4కి క్యూబే కదా ఈ వాల్యూ. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే అక్కడ m అంటే ఎంత 5 క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ a అంటే 0.4, b అంటే 1, m ఎంత 5. 3 4s are 12 అంటే 1.2 ఇంటూ 5 6 అవుతుందండి. సో 125 మైనస్ 6 119. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 15 years. ఏ స్టూడెంట్ ఆఫ్ 20 years left the class and 2 more students whose age difference was 5 years joined the class in place of him. If the average of the class was still 15 years, then find the age of the younger new student అని అడుగుతున్నారు. చూడండి 30 మెంబర్స్కి యావరేజ్ ఏమో 15 years అట. ఒక స్టూడెంట్ 20 years ఏజ్ ఉండేవాళ్ళు గ్రూప్ నుంచి వెళ్ళిపోయారు. ఒక్కరు వెళ్ళిపోయి ఒక 2 students జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ ఏమో 5 years అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా యావరేజ్ 15 years ఉందని చెప్తున్నారు. చూడండి సింపుల్గా చెప్పాలంటే 2 members ఎవరైతే కొత్తగా వచ్చారో చూడండి 20 years ఏజ్ ఉండేవాళ్ళు గ్రూప్ నుంచి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 20 years ఏజ్ ఉండేవాళ్ళ గ్రూప్లోకి జాయిన్ అయితే 20 years ఏజ్ ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 20 years ఏజ్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, అప్పుడు యావరేజ్లో చేంజ్ ఉండదు కదా. 30 స్టూడెంట్స్కి యావరేజ్ 15, 20 years ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ 20 years ఉండేవాళ్ళు వస్తేనే కదా యావరేజ్లో చేంజ్ లేకుండా ఉంటుంది. సో ఒక రేజ్ 20 అనుకుంటే ఇంకొక రేజు ఎగ్జాక్ట్గా 15 ఉంది అనుకోండి. సో 20 years ఉండే అతను జాయిన్ అయ్యాడు అనుకోండి, యావరేజ్ 15. ఎందుకంటే 20 years ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు, 20 years ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు, తన ప్లేస్లో 20 years ఉండేవాళ్ళు వచ్చాడు అనుకోండి, అప్పుడు యావరేజ్ 15. మళ్ళీ ఇంకొక పర్సన్ కూడా జాయిన్ అయినప్పుడు యావరేజ్ 15 ఉండాలి అంటే ఖచ్చితంగా 15 years ఏజ్ ఉండేవాళ్ళు జాయిన్ అయి ఉండాలి. వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ 15, ఇది కూడా ఎగ్జాక్ట్గా 5 years. ఏజ్ గ్యాప్ 5 years కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో యంగర్ స్టూడెంట్ ఏజ్ ఏమో 15, ఎల్డర్ స్టూడెంట్ ఏజ్ ఏమో 20. వాళ్ళని ఏమడుగుతున్నారంటే ఏజ్ ఆఫ్ ది యంగర్ న్యూ స్టూడెంట్ 15. సో మొత్తం ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసేయచ్చు. ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 9,000. ఇఫ్ దిస్ ఆర్టికల్ ఈజ్ పర్చేస్డ్ ఆన్ ద క్యాష్ డౌన్ పేమెంట్ ఆఫ్ 2,200 and rest can be paid in 5 equal monthly installments of 1,400 rupees each. Find the rate of simple interest annually అంటున్నారు. చూడండి 9,000 అయితే డౌన్ పేమెంట్ అంటే ఇమీడియట్గా పే చేసేస్తున్నాడు. 2,200 ఇమీడియట్గా పే చేసేసాడు అంటే 6,800 పే చేయాలి. కానీ తను 1,400 రూపీస్ చొప్పున 5 months పే చేస్తున్నాడు అంటే ఎంత పే చేస్తున్నాడు 7,000. యాక్చువల్గా పే చేయాల్సింది 6,800 కానీ 7,000 పే చేస్తున్నాడు అంటే ఎక్స్ట్రాగా ఎంత పే చేస్తున్నాడు 200 ఎక్స్ట్రాగా పే చేస్తున్నాడు. ఆ 200 అనేది అక్కడ ప్రిన్సిపల్లో 200 ఎక్స్ట్రాగా పే చేస్తున్నాడు. చూడండి ఇనీషియల్గా ఫస్ట్ మంత్కి ఏమో 6,800, 1,400 పే చేస్తాడు అంటే నెక్స్ట్ మంత్కి 5,400 బ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ 1,400 పే చేశాడు 4,000, మళ్ళీ 1,400 పే చేశాడు, మళ్ళీ 1,400 పే చేశాడు 1,200. అయితే వీటన్నిటిని మనం ఎప్పుడైతే టోటల్ చేస్తున్నామో ఇది పర్ మంత్ చెప్తున్నట్టు, పర్ యానం చెప్పాలి అంటే ఇంటూ 12
పర్సంటేజ్ చెప్పాలి అంటే ఇంటూ 100. సో 100 అంటే 2 zeros క్యాన్సిల్ చేసేసాం అనుకోండి. సో న్యూమరేటర్ చూడండి 2400, డినామినేటర్ చూడండి 12, 26, 38, 78, 132, 200 వస్తుంది. 12. నెక్స్ట్ వన్, a circle of diameter 8 centimeters is placed in such a way, in such a manner that it touches the two perpendicular lines. It touches the two perpendicular lines. It touches the two perpendicular lines. Then another smaller circle is placed in the gap such that it touches the lines and the circle. What is the diameter of the smaller circle అని అడుగుతున్నా. నెక్స్ట్ వన్, ఇది ఇక్కడ ఇది పెర్పెండిక్యులర్ లైన్స్, ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక సర్కిల్ పెట్టారంటండి. ఆ సర్కిల్కి డయామీటర్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఇప్పుడు లార్జ్ సర్కిల్కి చూడండి, ఇది లార్జ్ సర్కిల్కి డయామీటర్ 8 అంటే రేడియస్ ఎంత 4. ఇది రేడియస్ 4. ఇది స్మాల్ సర్కిల్ కనుక మనం తీసుకుంటే మళ్ళీ ఇక్కడ రేడియస్ 6, ఇది r√2. ఇది మొత్తం స్క్వేర్కి డయాగ్నల్ అవుతుంది. ఇదంతా కలిపి 4√2 అవుతుంది. సో ఈ పార్ట్ ఏమో r√2 ప్లస్ r ప్లస్ 4, r√2 ప్లస్ r ప్లస్ 4 ఈక్వల్ టు 4√2. ఇక్కడ r కామన్ తీసేసుకుంటే √2 ప్లస్ 1, 4 రైట్ సైడ్కి వచ్చేస్తే √2 మైనస్ 1, r ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1. సో ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని √2 మైనస్ 1తో మల్టిప్లై చేసేస్తే డినామినేటర్ 1 అయిపోతుంది, అవునా. న్యూమరేటర్ √2 మైనస్ 1 హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, 3 మైనస్ 2√2. సో ఇది r వాల్యూ అండి. మనకు కావాల్సింది డయామీటర్ కాబట్టి 2r. సో దీనికి డబుల్ వస్తుంది. మనల్ని అడుగుతుంది డయామీటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్. సో 8 టైమ్స్ ఆఫ్ 3 మైనస్ 2√2, 3 మైనస్ 2√2. సో ఇది మన ఆన్సర్. In the following diagram, length of chords of PQ and RS are 8 centimeters and 6 centimeters respectively. Total length of MN is 7, which passes through the center C of the given circle. What is the radius of the circle అని అడుగుతున్నారు. చూడండి, ఈ సర్కిల్ రేడియస్ అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అంతే. నిజానికి ఇలాంటి క్వశ్చన్స్లో ఈ రెండింటికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సేమే, కాంగ్రియంట్ అయ్యేలాగా ఇస్తుంటారు. ఈ సైడ్ ఏమో ఇక్కడ ఉండేలాగా, ఈ సైడ్ ఏమో ఇక్కడ ఉండేలాగా ఇస్తుంటారు. చూద్దాం. చూడండి, ఇక్కడ కార్డ్ లెంత్ PQ 8 అంటే ఇది 4, ఇది 4. నెక్స్ట్ RS 6 అంటే ఇది 3, ఇది 3. ఈ టోటల్ 7 అని చెప్తున్నారు. ఇది రేడియస్, అవునా.
ఈ టోటల్ 7 అని చెప్తున్నారు. మీరు ఇది 4 ఇది 3గా తీసేసుకున్నారనుకోండి, చూడండి ఎగ్జాక్ట్గా 3 4 5 సరిపోతుందా? అలాగే 3 4 5 సరిపోతుందా? ఈ 7 కూడా ఎగ్జాక్ట్గా సరిపోయిందా? రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అని చెప్పొచ్చు? 5 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, the length of the portion of the straight line 5x plus 12y equal to 120 intercepted between the axis is అని అడుగుతున్నారు. ఫైవ్ ఎక్స్ ప్లస్ 12y ఈక్వల్ టు 120. చూడండి ఇక్కడ ఎక్స్ 0 తీసుకున్నాం అనుకోండి, 12y ఈక్వల్ టు 120, y ఈక్వల్ టు ఏమవుతుంది 10. ఎక్స్ 0 తీసుకుంటే y ఈక్వల్ టు 10, సో ఇది 10. ఇప్పుడు y 0 తీసుకున్నాం అనుకోండి, 5x ఈక్వల్ టు 20, 120, x ఈక్వల్ టు ఏమవుతుంది 24, అంటే ఇది 24 అవుతుంది. ఇది 5 2s, ఇది 12 2s, 5 12 13, 13 2s అంటే 26 సెంటీమీటర్స్. మనల్ని అడుగుతుంది ఇదే కదా, 26 యూనిట్స్లో ఇచ్చారు. The following table gives the frequency of months which people of a society have their birthdays. In which of the following months more than 88 people have their birthdays? More than 88 అని చెప్తున్నారు. ఇది more than 88, ఇది more than 88. సో ఏప్రిల్ అండ్ జూన్ more than 88 అంటున్నారు కదా, ఇది ఓన్లీ 88 ఉంది. సో ఏప్రిల్ అండ్ జూన్ మాత్రమే more than 88. Market price of the tablet is 50% more than its cost price, and the shopkeeper allows two successive discounts of 20% and 25% respectively on its market price. Difference between loss suffered and discount offered is 600. Then find at what price should the shopkeeper sell that tablet to make a profit of 15% అని చెప్తున్నారు. సో మార్కెట్ ప్రైస్ 50% ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ 150. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సక్సెసివ్ డిస్కౌంట్స్, ఒకటేమో 20%, 150లో 10% అంటే 15, 20% అంటే 30 తగ్గితే 120, మళ్ళీ ఇంకొక 25%, 25% అంటే 1/4 వాల్యూ, 120లో 1/4 వాల్యూ 30 తగ్గింది అనుకోండి, ఏమవుతుంది 90. సో 100 రూపీస్ ఆర్టికల్ని 90కి అమ్ముతున్నారు అంటే ఎంత లాస్ వచ్చినట్టు? 100 రూపీస్ ఆర్టికల్ 90కి అమ్ముతున్నారంటే లాస్ 10. డిస్కౌంట్ ఆఫర్డ్ 150 ఉండేది 90 అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్, లాస్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 50. మనకి డిస్కౌంట్కి లాస్కి డిఫరెన్స్ 600 అని చెప్తున్నారు. 50 పార్ట్స్ అనేది 600 అయితే 15% ప్రాఫిట్ రావాలి. 15% ప్రాఫిట్ రావాలంటే 115 అనా, ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. దీనికి 12 టైమ్స్, 115కి 12 టైమ్స్, 100 12s 1200, ఒక 180, సో 1380. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, a shopkeeper claims to sell rice at cost price, but he uses a faulty weighing scale. He makes cheating of 12% while purchasing and 17% while selling. Find his overall percentage profit or loss అని అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. గెయిన్ ఆర్ లాస్ చెప్పాలంటే కొనేటప్పుడు ఏ ప్రైస్కి కొంటున్నాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఇస్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్. కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు, కాకపోతే ఏం చేస్తున్నాడంటే పర్చేజ్ చేసేటప్పుడు 12% చీట్ చేస్తున్నాడు. పర్చేజ్ చేసేటప్పుడు చీట్ చేయడం అంటే 100 గ్రామ్స్ బదులు 112 గ్రామ్స్. అమ్మేది కూడా ఇంతకే అమ్ముతున్నాడు. 17% చీట్ చేయడం అంటే అమ్మేటప్పుడు చీట్ చేస్తున్నాడు అనుకోండి, తక్కువ వెయిట్కి తను సేల్ చేస్తున్నట్టు అనమాట. 100 క్యాన్సిల్, 83 ఇటు వచ్చేస్తే 112 ఇటు. సో 83 112కి అమ్ముతున్నారంటే ఎంత గెయిన్ వచ్చినట్టు? 29 బై కాస్ట్ ప్రైస్.
పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. ఆప్షన్స్ 30స్లో కనబడుతున్నాయి కదా. 10% అంటే 8.3, 30% అంటే సో 24.9. ఇంకా ఎంత ఉంది? ఇంకా 4.1 ఉంది. 4.1 అంటే చూడండి ఇక్కడికి 30%. నెక్స్ట్ 83లో 10% అంటే 8.3, 5% అంటే 4.15. సో లెస్ దాన్ 5% బట్ వెరీ క్లోజ్ టు 5%. సో లెస్ దాన్ 35%, వెరీ క్లోజ్ టు 35%. నెక్స్ట్ వన్, x, y is a pair of positive integers such that HCF of x, y plus LCM of x, y equal to 187 and x greater than y. HCF of x, y plus LCM of x, y 187 అని చెప్తున్నారు. x greater than y అని చెప్తున్నారు. ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అండ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో. స్టేట్మెంట్ 1 ఏమంటున్నారంటే దెర్ ఆర్ 3 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ HCF. సెకండ్ స్టేట్మెంట్ మినిమం వాల్యూ ఆఫ్ x plus y 37. థర్డ్ స్టేట్మెంట్ దెర్ ఆర్ 7 pairs ఆఫ్ x, y దట్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్ అని చెప్తున్నారు. చూద్దాం. HCF అలాగే LCM కలిపి 187 అని చెప్తున్నారు. చూడండి HCF సమ్ హెచ్ అనుకుంటే, HCF వాల్యూ సమ్ హెచ్ అనుకుంటే ఆ 2 నెంబర్స్ని మనం ఎలా రాయొచ్చు? HCF ఇంటూ సంథింగ్ కాబట్టి HA, HBగా రాయొచ్చు 2 నెంబర్స్ని. అప్పుడు LCM ఏమవుతుంది? LCM ఆఫ్ HA, HB ఈక్వల్ టు ఏమవుతుంది? HAB అవుతుందండి. ఇది LCM అవుతుంది. సో HCF ఏమో హెచ్, LCM ఏమో HAB ఈక్వల్ టు 187. హెచ్ కామన్ తీసేసుకుంటే 1 plus AB ఈక్వల్ టు 187. సో HCF ఇంటూ 1 plus AB ఈక్వల్ టు 187. సో 187ని మనం 2 నెంబర్స్ ప్రోడక్ట్గా రాసుకుంటే చూడండి ఏమవుతుందో. 1 into 187ని 1 into 187, నెక్స్ట్ 11 into 17, నెక్స్ట్ 17 into 11 హెచ్, అలాగే ఇది 1 plus AB, 1 plus AB. HCF వాల్యూ 1 అయింది అనుకోండి, అప్పుడు 1 plus AB ఈక్వల్ టు 187. అవునా? అప్పుడు AB ఈక్వల్ టు ఏమవుతుంది? 186. చూడండి HCF ప్లస్ LCM 187. HCF హెచ్ అనుకుంటే LCM HAB అవుతుంది. హెచ్ కామన్ తీసుకుంటే 1 plus AB 187. సో HCF కనుక మనం 1 అనుకుంటే AB వాల్యూ ఏమవుతుంది? 186. ఇప్పుడు LCM అంటే HABనే కదా, LCM అంటే HABనే కాబట్టి సో HCF 1 అవుతుంది. అప్పుడు LCM 186 అవుతుంది. LCM వాల్యూ 186, 1 into AB. అందులో HCF 1 కాబట్టి ఖచ్చితంగా ఒక నెంబర్ 1 అవ్వాలి, ఇంకొకటి 186 అవ్వాలి. HCF 1 కాబట్టి HCF 1, LCM 186 అంటే 2 నెంబర్స్ 1, 186 అవుతాయి. 2 HCF 11 అయింది అనుకోండి. HCF ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు HCF 11 అయింది అనుకోండి, అప్పుడు 1 plus AB ఈక్వల్ టు ఏమవుతుంది? 17. 1 అటు వెళ్ళిపోతే AB ఈక్వల్ టు ఏమవుతుంది? 16. సో AB వాల్యూ 16 అయిందంటే 1, 16, 2, 8, 4, 4. అయితే ఆ ఏబిల్కి ఎప్పుడు కూడా HCF వాల్యూ 1 ఉండాలి కదా, ఆ ఏబిల్కి HCF 1 ఉండాలి. సో ఇది 1, 16 అవుతున్నాడు. థర్డ్ కేసు HCF 17 అయితే, HCF 17 అయితే A, B ఈక్వల్ టు A ఇంటూ B ఈక్వల్ టు ఏమవ్వాలి? HCF 17 అయింది అంటే 1 plus AB వాల్యూ 11 అవ్వాలి. సో AB వాల్యూ ఏమవ్వాలి? 10. AB వాల్యూ 10 అంటే పాసిబిలిటీస్
1 10 2 5 1 10 ఒకటి 2 5. చూడండి ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ కేసులో హెచ్సిఎఫ్ వాల్యూ 1 అయినప్పుడు 1,186 ప్రోడక్ట్ 186 అవ్వాలి, హెచ్సిఎఫ్ 1 అవ్వాలి. సో 2 × 93 ఇది కూడా 3 × 62. సో ఇది కూడా మనకి ప్రోడక్ట్ 186 హెచ్సిఎఫ్ 1 అవుతుంది ఈ రెండింటికి కూడా. నెక్స్ట్ అంటే దీన్ని మనం 631. సో ఇన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి. 1 2 3 4 ఏ కమా బికి ఇక్కడ 4 పాసిబిలిటీస్ వచ్చాయి. నెక్స్ట్ సో ఇవి ఏ కమా బీలు అనమాట. సో హెచ్సిఎఫ్ 1 కాబట్టి సో 1 + 186 187, 2 + 93 95, ఇక్కడ 65, ఇక్కడ 37. చూడండి ఇక్కడ దేర్ ఆర్ 3 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఎస్ 1 2 3 పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ హెచ్సిఎఫ్ కరెక్టే. మినిమం వాల్యూ 37 అంటున్నారు. చూడండి ఇక్కడ ఇది మనకి మినిమం వాల్యూ. ఇక్కడ ఏ కమా బి కదా, హెచ్సిఎఫ్ 11 కాబట్టి 11 × 1 ఒకటి, 11 × 16, 11 × 2 11 × 8, 11 × 1 16. ఈ రెండింటి కూడా హెచ్సిఎఫ్ 1 కాదు కాబట్టి ఇగ్నోర్. సో 11 × 1 + 11 × 16 అంటే ఎక్కువ అయిపోతుంది వాల్యూ. అలాగే ఇక్కడ హెచ్సిఎఫ్ 17 కాబట్టి 17 10 × 17, 2 × 17 5 × 17 అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. సో మినిమం 37. దేర్ ఆర్ 7 పేర్స్ అంటున్నారు. దేర్ ఆర్ 7 పేర్స్ ఆఫ్ x, y 1 2 3 4 5. నెక్స్ట్ అలాగే 6 7 పేర్స్ ఆఫ్ x, y అది కూడా కరెక్టే. సో ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ ఆఫ్ హైట్ h ఈజ్ స్టాండింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ లేక్. మ్యాన్ హైట్ h అని చెప్తున్నారు. మ్యాన్ హైట్ h. A man height h is standing on the bank of a lake. If the angle of elevation of a cloud at the eye of the man is alpha and the angle of depression of the shadow of the cloud in the water of the lake is beta, the height of the cloud from the surface of the lake is అని అడుగుతున్నా. చూడండి మ్యాన్ హైట్ ఏమో హెచ్ అని చెప్తున్నారు. ఇది హెచ్. ఇక్కడ క్లౌడ్ ఉంది. ఆ క్లౌడ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి ఆల్ఫా అని చెప్తున్నారు. అలాగే ఈ క్లౌడ్కి ఆ లేక్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, సో అది బీటా అని చెప్తున్నారు. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో ఆల్ఫా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏమో బీటా. హైట్ ఆఫ్ ది క్లౌడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది లేక్ ఇది మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి ఇది ఎక్స్ అనుకుంటే ఆ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి లేక్ నుంచి ఆ క్లౌడ్ ఎంత హైట్లో ఉందో దాని ఇమేజ్ కూడా అంతే హైట్లో ఉంటుంది. ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఇదేదో సమ్ ఏబి అనుకుంటే చూడండి ఇక్కడ ఇది హెచ్ కదా, ఇది హెచ్ కాబట్టి ఇది కూడా హెచ్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఎక్స్ మైనస్ హెచ్ అవుతుంది. సో కాట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, కాట్ ఆల్ఫా కాట్ థీటా ఈక్వల్ టు ఎడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఏబి ఈక్వల్ టు ఏమైంది, ఏబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ కాట్ బీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాట్ బీటా ఈక్వల్ టు ఏబి బై ఎక్స్ ప్లస్ హెచ్. ఏబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాట్ బీటా. సో రెండు ఏబీలే కదా,
ఈక్వేట్ చేసామనుకోండి, ఎక్స్ మైనస్ హెచ్ ఇంటూ కాట్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాట్ బీటా. సో దీని నుంచి ఎక్స్ వాల్యూ కావాలంటే ఇప్పుడు ఎక్స్ కాట్ ఆల్ఫా, ఇక్కడేమో ఎక్స్ కాట్ బీటా, ఇది ఎక్స్ కాట్ ఆల్ఫా, ఇక్కడేమో ఎక్స్ కాట్ బీటా. ఎక్స్ కామన్ తీసేసుకుంటే కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా రైట్ సైడ్. ఈ హెచ్ కాట్ ఆల్ఫా రైట్ సైడ్కి వచ్చింది అనుకోండి, హెచ్ కాట్ బీటా ప్లస్ కాట్ ఆల్ఫా. సో ఇది రైట్ సైడ్కి వచ్చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందా, హెచ్ ఆఫ్ కాట్ బీటా ప్లస్ కాట్ ఆల్ఫా బై కాట్ ఆల్ఫా, కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా లైన్, ఓకే, కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. హెచ్ ఆఫ్ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా, హెచ్ ఆఫ్ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. చూడండి, ఒక్కొక్కసారి ఇది ఇచ్చి ఈ ఆల్ఫా అండ్ బీటా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ క్లౌడ్ లేక్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్ ఉంది ఈ ఫార్ములా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. హెచ్ ఆఫ్ కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా బై కాట్ ఆల్ఫా మైనస్ కాట్ బీటా. టు మేక్ ఏ టాయ్, ఏ హెమిస్పియర్ ఈజ్ attached to one end of a cylinder and a cone is attached to the other end of the cylinder. Common radius of the cylinder, cone and hemisphere is 4.2 centimeters. The height of the cylinder and the height of the cone are 7 centimeters. Find the volume of the toy అని అడుగుతున్నారు. చూడండి, ఒక టాయ్ తయారు చేయడానికి హెమిస్పియర్ ఒక సైడ్ అటాచ్ చేశారట, నెక్స్ట్ కోన్ ఒక సైడ్ అటాచ్ చేశారంటున్నారు, ఇది హెమిస్పియరు, నెక్స్ట్ ఇక్కడ కోన్ ఇలా ఉందని చెప్తున్నారు. అయితే కామన్ రేడియస్ ఏమో 4.2, కామన్ రేడియస్ 4.2, ఇది 4.2, ఇది కూడా 4.2. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే హైట్ ఆఫ్ ది సిలిండర్ అలాగే హైట్ ఆఫ్ ది కోన్ కూడా 7 అని చెప్తున్నారు, ఇది 7, ఇది కూడా 7. వాల్యూమ్ అడుగుతున్నారు. సో వాల్యూమ్ ఏమవుతుంది, కోన్ వాల్యూమ్ 1/3 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ప్లస్ సిలిండర్ వాల్యూమ్ ప్లస్ హెమిస్పియర్ వాల్యూమ్. కోన్ వాల్యూమ్ ప్లస్ సిలిండర్ వాల్యూమ్ ప్లస్ హెమిస్పియర్ వాల్యూమ్. హెమిస్పియర్ వాల్యూమ్. కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 pi r cube, సారీ 1/3 pi r square into h. ఇది సిలిండర్కి pi r square h, ఇది 2/3 pi r cube, హెమిస్పియర్కి 2/3 pi r cube. అన్నిట్లోని పై ఉంటుంది కదా, పై అంటే 22/7. సో 11 మల్టిపుల్ మన ఆన్సర్ రావాలి, 16. సో 11 మల్టిపుల్ కాదు, 13 మైనస్ 11 కాదు, 8 15, 9 15 పాసిబిలిటీ ఉందండి, 7 13, 7 14. సో ఖచ్చితంగా కాదు, ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఒకటే 11 మల్టిపుల్ ఉంది. ఆ వాల్యూస్ అన్నీ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, బట్ 11 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి ఆప్ చేసుకోవచ్చు. రేషియో ఆఫ్ ది లిక్విడ్స్ ఆఫ్ A and B are in a mixture is 2:3. 30 liters of the mixture is taken out and completely replaced with another liquid C. Then the ratio of liquid B and liquid C in the final mixture becomes 6:5 respectively. What is the quantity of liquid B in the initial mixture అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, 30 లీటర్స్ మిక్చర్ని విత్డ్రా చేసి ఒరిజినల్గా A and B రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు 30 లీటర్స్ మిక్చర్ని తీసేసి 30 లీటర్స్ లిక్విడ్ Cని తీసుకొచ్చారు. ఇప్పుడు B and C రేషియో ఇలా ఉంది. సో C ఖచ్చితంగా మనకు 30 లీటర్స్ ఉంటుంది కదా, 5 పార్ట్స్ అనేది 30 లీటర్స్ అయితే దీనికి ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. 6 పార్ట్స్ అనేది ఏమవుతుంది, 36. సో ఇప్పుడు B ఎంత ఉంది అంటే 36. అయితే మనం 30 లీటర్స్ మిక్చర్ని బయటికి తీసినప్పుడు ఆ తీసేవి ఇదే రేషియోలో బయటికి వెళ్ళిపోతాయి కదా. అంటే టోటల్ 5 పార్ట్స్ అనేది 30 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది, దీనికి 6 టైమ్స్,
దీనికి 6 టైమ్స్, 3 6 ఎంత 18. సో ఇదొక 36, ఇదొక 18. సో బి ఇప్పుడేమో 36 ఉంది, బయటికి వెళ్ళిపోయిన 30 లీటర్స్లో బి యొక్క 18 లీటర్స్ ఉంది. మొత్తంగా బి ఒరిజినల్గా ఎంత ఉంటుంది అంటే 54 లీటర్స్. 10^68 ఈజ్ డివైడెడ్ బై 13, ద రిమైనర్ ఈజ్ అని అడుగుతున్నారు. 10^68ని 13తో డివైడ్ చేస్తే, 13తో డివైడ్ చేస్తున్నాం అనుకోండి, 10ని డివైడ్ చేస్తే 13 వస్తుంది. 10 స్క్వేర్ ఎంత 100. 100ని 13తో డివైడ్ చేస్తే 7 13s 91, 9 రిమైండర్ వస్తుంది. ఇలా ఎంతవరకు తీసుకోవాలి అంటే మనకి రిమైండర్ +1 కానీ -1 కానీ వచ్చేంత వరకు తీసుకోవాలన్నమాట. చూడండి 13 7s 91, మళ్ళీ 9 పక్కన 0, మళ్ళీ ఇంకొక 7 టైమ్స్ రాసేసుకుంటే 91. సో -1గా తీసుకోవచ్చు రిమైండర్. మన క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉంటుంది. 1000 అంటే 10 క్యూబే కదా. సో 10 క్యూబ్ హోల్ పవర్ 22, 10^66 అయింది. మళ్ళీ 10 స్క్వేర్ 68, 10 క్యూబ్ అంటే 1000, 1000 ప్లేస్లో -1, -1 హోల్ పవర్ 22. 10 స్క్వేర్ అంటే 100, 100ని 13తో డివైడ్ చేస్తే 9, 1 × 9 9. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. A, B and C start a business. A invests 33 1/3% of the total capital. B invests 25% of the remaining. C invests the rest. Total profit at the end of the year 1,62,000. Then A share అని అడుగుతున్నారు. చూడండి ఏ షేర్ చెప్పాలి అంటే ఏ ఇన్వెస్ట్ చేసింది 1/3 అయితే 33 1/3% అంటే 1/3 కదా. ఏ ఇన్వెస్ట్మెంట్ 1/3 అయితే ప్రాఫిట్ కూడా 1/3 వస్తుంది కదా. సో బి అండ్ సితో మనకు సంబంధం లేదు. సో ఇందులో 54 టైమ్స్. సో ఇది మన ఆన్సర్ అయిపోతుంది. అడుగుతుంది ఏ ప్రాఫిట్, క్వశ్చన్లో ఏ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చేసారు. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates 10% ఆఫ్ ది ఓటర్స్ డిడ్ నాట్ క్యాష్ దేర్ ఓట్స్. 10% మెంబర్స్ అసలు ఎవరికి ఓట్లు వేయలేదట. నెక్స్ట్ 60 votes ఇన్వాలిడ్. ఇది మాత్రం వాల్యూలో చెప్తున్నారు, ఇది ఇన్వాలిడ్. విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 47% ఆఫ్ ది టోటల్ ఓట్స్. విన్నర్కి టోటల్ ఓట్స్లో 47% వచ్చాయి. అండ్ ఈ ఓన్ ద ఎలక్షన్ బై 308. తను 308 ఓట్స్ తేడాతో విన్ అయ్యాడు అంటే అపోనెంట్కి 10 కన్నా ఒక 308 తక్కువ వచ్చినట్టే కదా. రైట్, ఇదంతా కలిపితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 100%కి ఈక్వల్ అనొచ్చా. చూడండి 47 47 94, 94 + 10 104%. 60 - 308 248 ఈక్వల్ టు 100%. ఇది అటు ఇది ఇటు వచ్చింది అనుకోండి. 4% అనేది 248 అయితే 100% అనేది ఏమవుతుంది చూడండి. దీనికి 62 టైమ్స్, 100కి 62 టైమ్స్ 6200. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, the number of votes that can be formed out of the letters of the Raj Kumar. Okay, నా నేమ్ ఎందుకు ఇచ్చారు. ఓకే, సో దట్ ఓవెల్స్ ఆక్యుపై ఆడ్ ప్లేసెస్ అని అడుగుతున్నారు. ఓవెల్స్ ఆడ్ ప్లేసెస్లో చూడండి 1 2 3 4 5 6 7 8 ఓవెల్స్ ఆడ్ ప్లేసెస్లో ఉండాలంటున్నారు. ఆడ్ ప్లేసెస్ అంటే ఇది, నెక్స్ట్ ఇది, ఇది, ఇది. సో అసలు ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3. 3 ఓవెల్స్ని 4 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు 4p3. చూడండి 4 ప్లేసెస్లో 3 ప్లేసెస్ని అరేంజ్ చేశాక మొత్తం 8 కదా. 3 పొజిషన్స్ ఆక్యుపై అయ్యి ఉంటాయి, ఇంకా 5 పొజిషన్స్ ఉంటాయి. అయితే ఈ 3 ఓవెల్స్లో మళ్ళీ ఏ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. మిగిలిన 5 పొజిషన్స్లో మనం కాన్సనెంట్స్ 1 2 3 4 కాన్సనెంట్స్ని 5 పొజిషన్స్లో అడ్జస్ట్ చేయాలి. అయితే R అనే లెటర్ రిపీట్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. 4p3 అంటే 4 × 3 × 2 బై 2 ఫ్యాక్టోరియల్ 2.
5p4 అంటే 5 into 4 into 3 into 2 by 2 factorial అంటే 2. 2 cancel, 2 cancel. 12, 20, 23 is 60. 12 6 అంటే 72, 720. ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్. Out of the total number of balls in a box, 25% balls are black, 37.5% balls are green, and the remaining 12 balls are white color. If 3 balls are drawn at random, then find the probability that they are different color balls అని అంటున్నారు. చూడండి 25% బ్లాక్ అయిపోయాయి అంటే మిగిలిన రెండు కలిపి 75 ఉండాలా. ఇది 37.5 అయితే మిగిలినవి కూడా 37.5. 25, 37.5. చూడండి ఇలా తీసుకున్నా ఇక్కడికి 62.5 అంటే రిమైనింగ్ 37.5. 12.5 ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. ఇవి వైట్, అంతకుముందు గ్రీను, ఇవి బ్లాక్. సో వైట్ బాల్స్ ఎన్ని అంటున్నారు? 12. అప్పుడు ఇవి కూడా ఏమవుతాయి? 12. 3 4s are 2 4s are 8. ఇప్పుడు 3 బాల్స్ డ్రా చేసినప్పుడు 3 డిఫరెంట్ కలర్ ఉండాలి. అంటే ఒకటి బ్లాక్ అండ్ ఒకటి గ్రీన్ అండ్ ఒకటి వైట్. డినామినేటర్లో 30లో 3 బాల్స్ని డ్రా చేస్తున్నారు. సో 8 7 అంటే 8 into 12 into 12. 30C3 అంటే 30 into 29 into 28. C3 కాబట్టి 3 into 2. ఇది ఇందులో 5 టైమ్స్. 4 ఇందులో 2 టైమ్స్, 4 ఇందులో 7 టైమ్స్. సరే యా. నెక్స్ట్ 33 బాల్స్ కదా, 12 12 20 సారీ అండి 32 కదా, 32C3. 12 12 24 plus 8 32. యా 32C3. 8 into 12 into 12. 32C3 అంటే 32 into 31 into 30 by 3 into 2 into 1. 6 ఇందులో 5 టైమ్స్ పోతున్నాయి. నెక్స్ట్ 8 ఇందులో 4 టైమ్స్, ఈ 4 మళ్ళీ ఇందులో 3 టైమ్స్. 12 3s are 36. డినామినేటర్లో 31 5s 155. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD, AB equal to 6, AB equal to 6, BC equal to 18, CD equal to 6 and DA equal to 10. AB 6, BC 18, CD 6 and DA 10. మనల్ని అడుగుతున్నారు డయాగ్నల్ BD equal to X. డయాగ్నల్ BD equal to X. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నారు. చూడండి ABD ట్రయాంగిల్, ABD అనేది ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో ఒక సైడ్ రిమైనింగ్ 2 sides సమ్ కన్నా ఎక్కువ ఉంటుంది, డిఫరెన్స్ కన్నా తక్కువ. సో 10 - 6 అంటే 4 కన్నా ఎక్కువ, 16 కన్నా తక్కువ. అలాగే ఈ ట్రయాంగిల్ తీసుకుంటే 18 - 6 అంటే 12 కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ సమ్ 16 కన్నా తక్కువ ఉంటుంది. 12కి 16కి మధ్యలో ఉంటుందని వచ్చాను. 12కి 16కి మధ్యలో. ట్రయాంగిల్ బేసిక్ ప్రాపర్టీ అన్నమాట. A:B:C ఇచ్చారు, C:D:E ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ BE - CD by AD + CE. ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఇంటిజర్స్లోకి మార్చుకోవాలి అంటే ఆ డినామినేటర్ LCMతో మల్టిప్లై చేసేయాలి. 345ని 15 టైమ్స్, 5 9 టైమ్స్, 9 5 టైమ్స్. C ఏమో ఇక్కడ 3 కనిపిస్తుంది, ఇక్కడేమో 5 కనిపిస్తుంది. ఇది A:B:C కదా. సో దీన్ని మళ్ళీ 5తో, దీన్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేసేస్తే చెప్పండి A:B:C ఏమవుతుంది? 15 3s 45,
9 3s 27, 5 3s 15. నెక్స్ట్ అలాగే 5 3s 15, డి ఏమవుతున్నట్టు 5, ఈ ఏమవుతున్నట్టు 10. సో A:, B:, C:, D:, E వచ్చేసింది. ఇప్పుడు BE సెకండ్ అండ్ ఫిఫ్త్ 27 into 10 మైనస్ CD అంటే ఈ రెండు కదా 15 into 5 బై AD 45 into 5 ప్లస్ CE 15 into 10 270 minus 75 195 45 5s 225 plus 150 370 అంతేనా 15 క్యాన్సిల్ అవుతుంది చూడండి 13 15s 195 25 15s 375 సో 13/25 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounding annually on a principal at a certain rate of interest for 2 years is 2200 and 2280 rupees respectively. What is the principal అంటున్నారు. ఇది 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్, ఇది 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఏ ఇయర్ అయినా సరే సేమ్గా ఉంటుందా? సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి కలిపి సింపుల్ ఇంట్రెస్ట్ 2200, 2 yearsకి 2200 అయితే ఫస్ట్ ఇయర్ 1100, సెకండ్ ఇయర్ కూడా 1100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్ అయితే సేమే వస్తుందా? సో 1100 టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2280 అయితే 2200 కాకుండా ఇంకెంత ఎక్స్ట్రా ఉంది 80. ఇప్పుడు 80 అనేది ఎక్కడి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్? దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్. 80 అనేది 1100లో సో 8/110. సో ఈ 80 అనేది దీనిపైన వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట. ఈ 80 అనేది 1100 మీద వచ్చిన ఇంట్రెస్ట్. ఎంత పార్ట్ అంటే 8/110 పార్ట్ ఉంది. ఈ 1100 అనేది ప్రిన్సిపల్ మీద వచ్చి ఉంటుంది కదా, అంటే ప్రిన్సిపల్లో మళ్ళీ 8/110, ప్రిన్సిపల్కి 8/110 చేస్తే 1100 వచ్చినట్టు. ఇది ఇటు వచ్చేసింది అనుకోండి 1100 into 110/8. చూడండి 3 zeros ఉంటే 1000ని 8 125 టైమ్స్ డివైడ్ చేస్తుంది. సో లేదా 8 4 ఇందులో 2 టైమ్స్, 4 ఇందులో 275 టైమ్స్, 2 ఇందులో 55 టైమ్స్, 275 into 55. సో 15 11 మల్టిపుల్ అయి ఉండాలి కదా క్లియర్గా, 11 మల్టిపుల్ అయి ఉండాలి. 7 అవుతుంది, అవ్వదు. సో ఇది ఒక్కటే ఉందండి ఆప్షన్స్లో, ఈజీగా చెప్పచ్చు 15125. నెక్స్ట్ వన్, given below is the data of the marks obtained by various students in science. Find the difference between mode and mean. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ టర్ము. చూడండి మోస్ట్ రిపీటెడ్ టర్మ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 13 స్టూడెంట్స్కి 45 చొప్పున వచ్చాయి. సో మోడ్ ఎంత అంటే 45, మోడ్ 45. మీన్ అంటే యావరేజ్ కదా, యావరేజ్ చెప్పాలి అంటే సో మోడ్కి మీన్కి డిఫరెన్స్ అడుగుతున్నారు మనల్ని. ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ టు 10 ఉన్నాయి కాబట్టి మీన్ ఒక 35 అనుకొని స్టార్ట్ అవుదాం. 35 తీసుకుంటే ఇది 35 కన్నా ఎంత తక్కువ ఉంది 10, అలా 12 వేరియబుల్స్. 10 into -10, 12 into -10, 8 into 1 ఎక్కువ ఉంది, 9 into 6 తక్కువ ఉంది, 6 into ఒక 3 తక్కువ ఉంది, 12 into ఒక 5 ఎక్కువ ఉంది, నెక్స్ట్ 13 into ఒక 10 ఎక్కువ ఉంది. బై వీటికి మాత్రం నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ చాలు. 20 29 35 60, 35 25 అంటే 60. చూడండి 35, ఇక్కడ ఇది 130, ఇక్కడ 120, -120 + 130 అంటే ఒక 10 మిగిలింది ఇక్కడ. నెక్స్ట్ 54, ఇక్కడ 60 అంటే 6 మిగిలింది. -18
చూడండి 10 8 18 18 మైనస్ 18 క్యాన్సిల్ 6/60 అంటే 0.1 సో 35.1 మోడ్ ఏమో 45 మీన్ ఏమో 35.1 డిఫరెన్స్ 9.9 అవుతుంది. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ రూట్ 60 ప్లస్ రూట్ 84 ప్లస్ రూట్ 140 ఈక్వల్ టు ఇది ఇచ్చి రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి ఇచ్చి దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో బోత్ సైడ్స్ స్క్వేర్ అంటే మనకి ఇదంతా రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సిగా మిగలాలి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఖచ్చితంగా 15 అయి ఉండాలి. తర్వాత ఇదేమో 2 రూట్ ఏబి అంటే 60లోంచి 4 బయటకు వచ్చేసింది అనుకోండి 15 కదా 3 5s. ఇదేమో 2 రూట్ ఏబి 2 రూట్ బీసీ 2 రూట్ సిఏ. మనల్ని ఎలాగో ఏ ప్లస్ బి ప్లస్ సిని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ఈ వాల్యూ మన ఆన్సర్ అయిపోతుంది. లేదా మీరు రూట్ ఏ ప్లస్ రూట్ బి ప్లస్ రూట్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2 రూట్ ఏబి ప్లస్ 2 రూట్ బీసీ 2 రూట్ సిఏ రాసేయండి. అన్నిట్లోని ఇక్కడ 4 కామన్ తీసేసుకుంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూస్ వస్తాయి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. నెక్స్ట్ the question consists of two statements numbered 1 and 2 given below. You have to decide whether the data provided in the statements are sufficient to answer the question. 3 persons A, B and C are hired to complete a work. Find the time taken by A alone to complete the work అని అడుగుతున్నారు. ఏ ఒక్కడు ఎంత టైంలో చేస్తాడు. B and C together can complete 50% of the work in 5 days. B and C ఇద్దరు కలిపి 5 daysలో హాఫ్ వర్క్ చేస్తున్నారు అంటే బిఎన్సి టోటల్ వర్క్ని బిఎన్సి హాఫ్ వర్క్ని 5 days అంటే టోటల్ వర్క్ చేయడానికి బిఎన్సికి ఎంత టైం పడుతుంది 10 days. అలా ఉంచండి. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ దెన్ దే టుగెదర్ రిసీవ్డ్ 3960 యాజ్ వేజ్ అవుట్ ఆఫ్ విచ్ ఏ రిసీవ్డ్ 1800. టోటల్ షేర్లో ఏ షేర్ ఇచ్చేసారు అంటే ఏ ఎఫిషియన్సీ మొత్తంలో ఇచ్చేసినట్టే కదా. 1800 బై 3960 12 ఇందులో 15 టైమ్స్ 12 ఇందులో 3 12s are 36 మళ్ళీ 3 ఇందులో మళ్ళీ 3 ఇందులో అంటే ఏ ఎఫిషియన్సీ 11 అయితే బి అండ్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఎఫిషియన్సీ కలిపి 11. ఏ ఎఫిషియన్సీ 5 అయితే ముగ్గురిది కలిపి 11 అంటే బి అండ్ సి ఇద్దరిది కలిపి 6 అనొచ్చా. బిఎన్సి ఇద్దరు ఎఫిషియన్సీ కలిపి తెలుసు. బిఎన్సి ఇద్దరు కలిపి ఎంత టైంలో చేస్తారో కూడా తెలుసు. సో డేటా 1 alone స్టేట్మెంట్ 1 alone సఫిషియంట్ ఆన్సర్ చేయడానికి. ఏ ఎంత టైంలో చేస్తాడో చెప్పడానికి ఈ డేటా నుండి ఆన్సర్ చేసేయగలుగుతాం. సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే తీసుకోండి. ఏ బిఎన్సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 60/11 days. ముగ్గురు కలిపి 60/11 days చేయగలుగుతారు. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ నుండి అయితే ఆన్సర్ చేయలేము. స్టేట్మెంట్ 1 alone సఫిషియంట్. ఎస్ కరెక్టే. 2 alone సఫిషియంట్. నో రాంగ్. either 1 or 2 సరిపోదండి. డేటా గివెన్ బోత్ 1 and 2 నాట్ సఫిషియంట్. నో 1 alone సఫిషియంట్. చూడండి ఏ ఎఫిషియన్సీ 5 ముగ్గురిది కలిపి 11 అంటే బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత 6. ముగ్గురు కలిపి ఎంత బిఎన్సి ఇద్దరు కలిపి ఎంత టైంలో చేస్తున్నారు 10 days. టైం ఏమో వర్క్ ఏమో 60, ఎఫిషియన్సీ ఏమో ఏ ఎఫిషియన్సీ ఏమో 5. 60/5 అంటే 12. అది చెప్పడానికి స్టేట్మెంట్ 1 alone సఫిషియంట్. చూడండి ఇక్కడ మనం ఆన్సర్ చేయక్కర్లేదు. డేటా సరిపోతుందో లేదో చెప్తే చాలు. ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో బి ఈజ్ ఏ రైట్ యాంగిల్. డిబి ఈక్వల్ టు 6. డిబి ఈక్వల్ టు 6. ఓకే. డిసి ఈక్వల్ టు 12. డిసి ఈ మొత్తం 12. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు 14. మొత్తం ఏబి 14 అయితే 6 అయితే ఇది ఏమవుతుంది 8. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏసి. ఇది మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఇది తీసుకుంటే ఇది 6, ఇది 12, ఇది ఇంకొక సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్
12 square minus 6 square. So 6 square common, 6, 2 square 4 minus 1 root 3. మొత్తం ఏబీ 14 అని చెప్తున్నారు. ఏబీ 14 అంటే ఇది 8 కదా. సో ఇప్పుడు ఏసీ కావాలి అంటే ఏసీ ఏమవుతుందో చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 14 స్క్వేర్ ప్లస్ 6 రూట్ 3 హోల్ స్క్వేర్ 108, 196 ప్లస్ 108. రెండిట్లో మనకి 196 ప్లస్ 198 స్క్వేర్ రూట్ ఆఫ్ 304, 16, 19. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 16 అంటే 4 రూట్ 19 వస్తుంది. 4 రూట్ 19 మన ఆన్సర్. f of p equal to sin power p plus 2x plus cos power p plus 2x. Find 6 of f of 2 minus 4 of f of 4 plus 10 of f of 0. సో ఫస్ట్ f of 2 ఏమవుతుందో చూడండి. f of 2 sin p ప్లేస్లో 2 రాసుకుంటే sin power 4x cos power 4x. చూడండి sin power 4x ప్లస్ cos power 4x అనేది 1 మైనస్ 2 sin స్క్వేర్ x cos స్క్వేర్ xకి ఈక్వల్. నెక్స్ట్ f of 4 అంటే p ప్లేస్లో 2 రాసాం అనుకోండి, p ప్లేస్లో 4 రాసాం అనుకోండి, 4 ప్లస్ 2 6 అవుతుందా? sin పవర్ 6x ప్లస్ cos పవర్ 6x. ఇది 1 మైనస్ 3 sin స్క్వేర్ x cos స్క్వేర్ x. నెక్స్ట్ f of 0 పవర్లో 0 రాసుకున్నాం అనుకోండి, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x, sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x. ఈ వాల్యూ 1. చూడండి 6 టైమ్స్ ఆఫ్ f of 2 మైనస్ 4 టైమ్స్ ఆఫ్ f of 4 ప్లస్ 10 టైమ్స్ ఆఫ్ f of 0. 6 టైమ్స్ ఆఫ్ f of 2, 6 into 1 మైనస్ 2 sin స్క్వేర్ x cos స్క్వేర్ x మైనస్ 4 into f of 4 1 మైనస్ 3 sin స్క్వేర్ x cos స్క్వేర్ x ప్లస్ 10 టైమ్స్ ఆఫ్ f of 0 1. చూడండి 6 మైనస్ 12 sin స్క్వేర్ x, ఇక్కడ ప్లస్ 12 sin స్క్వేర్ x cos స్క్వేర్ x, అవి క్యాన్సిల్ అయిపోతాయి. 6 మైనస్ 4 ప్లస్ 10, 16 మైనస్ 4 12 మిగులుతుంది. ఇది మన ఆన్సర్. చూడండి నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90. యాంగిల్ సి ఈక్వల్ టు 90. తర్వాత m అండ్ n ఆర్ angle C equal to 90. M and N are midpoints of AB and AC respectively. CM and BN intersect each other at D. Angle BDC 90 degrees. Angle BC, side BC equal to 8. Then the length of BN అని అడుగుతున్నారు. Then the length of BN. చూడండి ఇక్కడ 90 degrees కదా, ఇది థీటా. ఈ థీటా అయితే మొత్తం టోటల్ యాంగిల్ ఏమవుతుంది? 90 మైనస్ థీటా. లేదా ఇది చూడండి ఇక్కడ 90 అంటే ఇది కూడా 90ఏ కదా. ఈ ట్రయాంగిల్లో చూడండి ఇది థీటా అనుకోండి, ఇది థీటా అయితే ఇదేమవుతుంది? 90 మైనస్ థీటా. అప్పుడు ఇదేమవుతుంది? థీటా.
ఇది 90, ఇది θ అయితే ఇదేమవుతుంది 90 మైనస్ θ. ఇది మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి అది సెంట్రాయిడ్ అవుతుంది. సెంట్రాయిడ్ మీడియన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1. చూడండి, మనం బిఎన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇది 2x అయితే ఇది x. నెక్స్ట్ అలాగే ఇది 2y అయితే ఇది y. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, థీటాకి ఆపోజిట్గా ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయండి. ట్రయాంగిల్ DCN సిమిలర్ టు, చూడండి డి దగ్గర 90 డిగ్రీసా, ఇక్కడ కూడా డి దగ్గర 90 డిగ్రీస్. సి దగ్గర అక్కడ 90 మైనస్ θ అయితే ఇక్కడ బి దగ్గర DBC అవుతుంది. సో DC లెంత్ ఎంత? 2y. నెక్స్ట్ DB లెంత్ ఎంత? 2x. నెక్స్ట్ CN అది మనకు తెలియదు, అలా ఉంచేద్దాం. BC అది కూడా, BC మనకి అక్కడ CN ఇక్కడ BC మనం రేషియో కావాలంటే రాయొచ్చు. నెక్స్ట్ DN ఎంత? x ఫస్ట్ అండ్ థర్డ్. ఇక్కడ DC ఎంత? 2y. చూడండి 2 క్యాన్సిల్ అయిపోతే ఇది 2 వెళ్ళిపోయింది అనుకోండి. 2y² ఈక్వల్ టు x². 2y² ఈక్వల్ టు x² అయితే రేషియో ఏమొస్తుందో చూడండి. 2y² ఈక్వల్ టు x² అయితే √2y ఈక్వల్ టు x. సో దాని నుంచి x/y ఈక్వల్ టు √2/1. అంటే x అనేది √2 పార్ట్స్ ఉంటే y అనేది 1 పార్ట్. ఇంతకీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉందంటే ఇక్కడ మొత్తం ఈ 3x లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. బిఎన్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. బిఎన్ అంటే 3x వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 3x మనం క్యాలిక్యులేట్ చేయాలి. 3x అంటే 3√2. 3x మనం 3√2 మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉందండి. 3 పార్ట్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, BDC ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 8². 4x² ప్లస్ 4y². లేదా మీరు ఒకవేళ ఇలాగే ఉంచేసుకుంటా అన్నా కూడా ఓకే, ఫైన్. 4x² ప్లస్ 4y². మనం మొత్తానికి 3x క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మొత్తాన్ని ఎక్స్లో ఉంచుకుంటే 2y² ఈక్వల్ టు x² అయితే 4y² ఈక్వల్ టు ఏమవుతుంది? 2x². దీని ప్లేస్లో 2x² రాసేస్తే 4x² ప్లస్ 2x², 6x² ఈక్వల్ టు 64. మనం 3x క్యాలిక్యులేట్ చేయాలి. సో x² ఈక్వల్ టు 64/6, 32/3. x వాల్యూ, x² వాల్యూ x ఈక్వల్ టు √32/3. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 3x. 3x ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ √32. √32 అంటే 16/3. ఇది √3, ఇందులో √3 టైమ్స్ 4√2 ఇంటూ √3 4√6. సో ఇది మన ఆన్సర్ అవుతుంది, 4√6 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్. Raja can travel from his house to school in X hours if he does not stop anywhere. One day he increases his speed by 5 km/h but stops for 16 minutes at a tea shop. Then he reaches 5 minutes earlier. If the distance from his house to school is 35 kilometers, then find the value of x అని అడుగుతున్నారు. చూడండి, నార్మల్గా అయితే x అవర్స్లో వెళ్తున్నాడట, కానీ ఏం చెప్తున్నారంటే ఒకరోజు తన స్పీడ్ 5 km/h ఇంక్రీజ్ చేయడం వల్ల ఇంక్రీజ్ చేసి 16 minutes ఆగినా కూడా 5 minutes ఎర్లీగా వెళ్ళగలుగుతున్నాడు.
ఒకవేళ 16 minutes ఆగకుండా ఉన్నాడు అనుకోండి, ఎంత ఎర్లీగా వెళ్తాడు అనొచ్చు, 21 minutes ఎర్లీగా వెళ్ళిపోతాడు. ఈ 21 minutes అనేది టైం గ్యాప్. 21 minutesని అవర్స్లోకి మారిస్తే 7 3s 7/20 hours ఎర్లీగా వెళ్ళగలుగుతాడు. దేంతో కంపేర్ చేస్తే 35 kilometersని నార్మల్ స్పీడ్తో కనుక వెళ్తే ఎంత టైం పడుతుంది, అదే 35 kilometersని ఇప్పుడు స్పీడ్ 5 పెంచితే, లేదా మీరు స్పీడ్ గ్యాప్ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఫస్ట్ కేసులో స్పీడ్ డిఫరెన్స్, స్పీడ్ అండ్ ఫస్ట్ కేసులో ఎంత స్పీడు, సెకండ్ కేసులో తను స్పీడ్ 5 kilometers ఎక్కువ ఉంది అంటే సెకండ్ కేసులో తీసుకున్న డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైము, అలాగే డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్. సో డిస్టెన్స్ ఏమో 35, ఫస్ట్ కేసులో ఎంత టైం తీసుకుంటున్నారు అంటే ఒక T hours టైం తీసుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు T minus 7/20 hours ఇప్పుడు తీసుకునే టైం ఇది. ఈ రెండు డిస్టెన్స్ బై టైం స్పీడ్, డిస్టెన్స్ బై టైం స్పీడ్, ఇదే కదా 5 kilometers. సో కావాలంటే మనం ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చండి. ఇప్పుడు T ప్లేస్లో 5 రాసామనుకోండి, 35/5 ఎంత, 7. సో అప్పుడు ఇదేమో అవ్వాలి, మనకి 12 అయి ఉండాలి. 12 - 7 అంటేనే కదా 5. సో ఖచ్చితంగా అంత పెద్ద వాల్యూస్ అయితే కాదు. 3.5 తీసుకున్నాం అనుకోండి, 35/3.5 అంటే 10. ఇది 15 వస్తుందా, 3.5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 15 వస్తుందా, లేదు. నెక్స్ట్ 1.5 తీసుకున్నారనుకోండి, 35/1.5. 35/1.5 అంటే డినామినేటర్లో మనకి 1.5 అంటే 7 క్యాన్సిల్ చేసేది లేదు కాబట్టి డినామినేటర్లో 3 మిగిలిపోతుంది. సో ఛాన్స్ లేదు. ఈ 1.75 కావాలంటే తీసుకొని చూడండి. 1.75 తీసుకుంటే 1.75 అంటే మనకి 25 sevens కదా. ఇప్పుడు 1.75 అంటే మనకి ఇక్కడ 7/4, ఇది 7/4. 1.75 అంటే 35 minus 7/4 minus 7/20. సో 20 LCM 35 minus 20 LCM అనుకోండి, 5 times 28. 20 పైకి వెళ్ళిపోతుంది. 35 minus 7 అంటే 28 minus 35 into 4/7. చూడండి, 7 ఇందులో 4 times, 7 ఇందులో 5 times, 4 ఇందులో మళ్ళీ 5 times, ఇందులో 5 times. 25 minus 20 5. పర్ఫెక్ట్, సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది. టైం 1.75 hours తీసుకున్నప్పుడు సరిపోయింది.